వాళ్ళని రానీయం, వాళ్ళకి 4-5 చూపి చెడగొడతాము, లేకపోతే ఆటంకపరుస్తాము. భయంకరమైన స్థితి. మనము వినము, మనము దేవుని వాక్యం వినము. ఇది ఒకేసారి జరిగిన పరిస్థితి కాదు, ఇది తరచుగా జరుగుతూ ఉంది, కొన్ని రోజులుగా జరుగుతూ ఉంది. జరిగి 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 కొన్ని రోజులైన తర్వాత ఎటువంటి స్థితికి వచ్చేసిందంటే మందగించిన స్థితికి వచ్చేసింది. హల్లెలూయా. చాలా మంది ఏం చేస్తారంటే తమ సమయాన్ని అంతటినీ కూడా వినోదాల కోసం వెచ్చిస్తూ ఉంటారు. తమ సమయాన్ని అంతటినీ కూడా ఆ న్యూస్ చూడడానికి, స్పోర్ట్స్ చూడడానికి, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో ఇంకా ఏదో చూడడానికి, ఫేస్బుక్లో చూడడానికి. మరి చూడు, కానీ నీ సమయం ఏది దోచుకుంటా ఉంది? నీ సమయం చేత నువ్వు సమయాన్ని దాన్ని ఎక్కువగా ఇవ్వడాన్ని బట్టి నీ ఆత్మీయ కన్నులకు ఏం చేస్తుందంటే గుడ్డితనాన్ని కలుగజేస్తూ ఉంది, హృదయాన్ని మందంలోనికి తీసుకొస్తా ఉంది. దేవుని వాక్యము లోతుగా వెళ్లకుండా ఆ యొక్క పరిస్థితి ఆటంకపరుస్తూ ఉంది. దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకున్నాడు, దేవుడు నిన్ను హెచ్చించాలనుకున్నాడు, దేవుడు నిన్ను బలపరచాలనుకుంటున్నాడు, దేవుడు నిన్ను దర్శించాలనుకుంటున్నాడు. అయితే దేవుని వాక్యం వినకుండా మన యొక్క హృదయం ఎలా ఉందంటే మందగించిన స్థాయిలోనికి వచ్చేసింది, తీసుకోవడం లేదు దాన్ని. హల్లెలూయా. వినడానికి, అందుకే శిష్యులతో అన్నాడు, పరలోక రాజ్య మర్మములు మీకు అనుగ్రహించబడ్డాయి, అయితే ఈ ప్రజలు ఉన్నారు చూసినావా, ఈ ప్రజలు దూరంగా ఉన్నారు, నాకు వీళ్ళ హృదయం దూరంగా ఉంది, వీళ్ళ హృదయం క్రొవ్వినది అంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యాన్ని తీసుకుంటున్నామా? అది లోపలి వరకు వెళ్తూ ఉందా? అది వెళ్ళినట్లయితే ఫలిస్తుంది. నా హృదయంలో ఆ వాక్యము నాటబడినట్లయితే అది ఫలింపులోనికి వస్తుంది, మనల్ని ఆశీర్వాదంలోనికి అది నడిపిస్తుంది. హల్లెలూయా. దేవుని పిల్లలు హల్లెలూయా చెప్పాలి.